అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ విశాఖపట్నం సీతమ్మధార. ఒక సందు చివరలోని ఒక 3 వాటాల ఇంటిలో ఒక వాట. ఆ వాటాలో కాపురం ఉంటున్న భార్యాభర్తలు ఇద్దరు. ఒక కుమారరత్నం. పక్క సందు నుంచి కోడికూత వినబడి పొద్దున్నే నిద్రలేచింది కనకం. అప్పుడే తెల్లారిందా అంది బద్ధకంగా కదులుతూ కనకం. ఆ కొడికి నాకు వేరే పని లేదు, కాసేపు పడుకో అన్నాడు కామేశం దుప్పటి ముసుగులో నుంచే. నిజానికి ఎప్పుడో ఏ పిల్లికో ఏ కుక్కకో భయపడి తప్ప ఆ కోడి టెన్షన్గా 6ంటికే కూస్తుంది ఎప్పుడు. ఆ సంగతి ఆ దంపతులిద్దరికీ తెలుసు. అయినా సరే ఆ అనాథ కోడిని విసుక్కోవడం ఆ దంపతులకు సరదా. ఇంకా పడుకుంటే మీకు వేళకి ఉపహారం కాఫీ ఎక్కడి నుంచి వస్తాయి అంటా అంది మంచం దిగి దుప్పటి పెడుతూ. కనకం కనకం అన్నాడు కామేశం నసుగుతూ. ఏమిటి ఆ నసుగుడు? ఏదో కొత్త వంట గుర్తుకు వచ్చిందా అంది నవ్వుతూ కనకం. అది కాదు కనకం, మీ పుట్టింట్లో ఆవపెట్టి కూర కందబచ్చల కూర చేసేవారా? తిరగల మీద కందిపొడి విసిరేవారా అని ఆరాగా అడిగాడు కామేశం. అబ్బా, మీకెప్పుడు తిండి రంది తిండి యావాను అని సుతారంగా విసుక్కుంది కనకం. అవేమీ లేకపోవడానికి నేనేమీ ఏమన్నా శ్రితప్రజ్ఞుడినా ఏమిటి? కడుపులో జఠరాగ్ని ఉన్నంతకాలం సృష్టిగా ఆరగించాల్సిందే. అది సరే కానీ నేను అడిగిన దానికి జవాబు చెప్పు అని అడిగాడు కామేశం. ఏమో, నాకేమీ గుర్తులేవు. నేను అంతగా పట్టించుకోనూ లేదు. మా ఇంటిలో ఇలాంటి పనులు అరుదే. మా నాన్నకెప్పుడు ఉద్యోగం, మా అమ్మకెప్పుడు సంగీతం, మాకు చదువులు. ఇలాంటి అనుభవాలు తక్కువే నాకు. మరి మా అమ్మ ఎప్పుడు చేసేదో, ఎలా చేసేదో, ఏం చేసేదో కూడా నాకు సరిగ్గా తెలియదు. మా అమ్మ ఏమి వండిదో అది తినేవాళ్ళం మేము. అలాగే మా చిన్నతనంలో మా నాన్న చక్కటి మిసమిసలాడే పచ్చటి పనసకాయ తెచ్చేవారు. తనతో పాటు పనస పొట్టు కొట్టే అబ్బాయిని తన వెంట తీసుకొచ్చి వచ్చేవారు బజార్ నుంచి. ఆ అబ్బాయి దగ్గర ఎంత పెద్ద కత్తి ఉండేదో. పిల్లలందరూ ఆ అబ్బాయి చుట్టూ మూగేవాళ్ళం ఆసక్తిగా. మా ఇంటి వరాండాలో ఒక గోనె సంచి పరిచి దాని మీద ఒక చెక్కబల్ల పెట్టి పనసపొట్టు కొట్టేవాడు. ముక్కలు ఎగిరి చుట్టూ పడిపోతే పిల్లలము గోల చేసుకుంటూ పరిగెత్తి తెచ్చి ఇచ్చేవాళ్ళము. మా అమ్మ చక్కగా ఆవపెట్టి కూర చేసేది. ఎంత బాగుండేదో! మా అమ్మ కంది పచ్చడి ఎంత బాగా రుబ్బేదో అన్నాడు కామేశం మైమరుపుగా. భర్త మైమరుపు చూసి భార్యకు ముచ్చటేసింది. ఎంతైనా మీ తూర్పు వాళ్ళకి రుచులు ఎక్కువలేండి అంది ముచ్చటగా మూతి తిప్పుతూ. ఆ పడమటి వాస్తవ్యురాలు కనకం. మన పెరటులో అన్ని వాటాలు ఉమ్మడిగా రుబ్బురోలు ఉంది కదా, ఒకసారి కంది పచ్చడి రుబ్బకూడదు? నువ్వు చేస్తే చాలా బాగుంటుంది కనకం అన్నాడు. కనకానికి కాస్త కాకాపడుతూ కామేశం. ఎప్పుడు బుట్టలో వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కామేశం. తెలిసి కూడా ఎప్పుడు ఆ బుట్టలోనే పడుతూ ఉంటుంది ఆ కనకం. పెళ్ళైన కొత్తలో చక్కగా హిడింబిలాగా ఉండేదాన్ని. మీకు పచ్చళ్ళు రుబ్బి రుబ్బి సుభద్రలాగా తయారయ్యాను. మీరు మొదట్లో చక్కగా అర్జునుడిలాగా ఉండేవారు. ఈ పచ్చళ్ళు తిని తిని భీముడిలాగా తయారైపోయారు. మనకెప్పుడు వరుస కలవడం లేదు, పొత్తు అంతకన్నా కుదరడం లేదు అంది కనకం గాఢంగా నెట్టూరుస్తూ. తన చిరుపొట్టని సుతారంగా నిమురుకుంటూ. అది కాదు కనకం, మరేం తిరగలి మీద మా భామలాగా కందిపొడి విసరకూడదు? తిని ఎన్నాళ్ళు అయ్యిందో అన్నాడు లొట్టలు వేసుకుంటూ కామేశం. అమ్మో, నా వల్ల కాదు సుమి. మీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన తిరగలి ఆ పక్క మేడ వాటా వారి మెట్ల కింద మూలుగుతుంది. మీరే విసురుకోండి అంది ఖరాఖండిగా కనకం. ఇదిగో, నన్ను ఏమైనా అనుపడతాను, కానీ మా పుట్టింటి వారిని, మా ఊరిని ఏమి అనమాకు. మాకు వాళ్ళు ఏమైనా నీ జోలికి వచ్చారా, నీ సొంటికి వచ్చారా అన్నాడు కామేశం మూతి ముడుచుకుంటూ. కామేశం బొంగమూతి చూసి రాబోయే నవ్వును బలవంతంగా ఆపుకుంది కనకం. మీ పుట్టింటి వారిని నేను ఏమి అన్నాను? నేను ఏమి అయినా అంటే నాకు పుట్టగదులు ఉంటాయా? ఇంతకీ ఒడికట్టు బియ్యం చాలలేదని పెళ్లిలో సనిగింది మీ మేనత్త గారు తోడికోడలేనట్టుగా కాకి చెప్పిందిలేండి అంది కనకం సాగదీస్తూ. మా మేనత్త గారు తోడికోడలా? ఎవరబ్బా? ఓ ఆవిడ. అందరూ ఆవిడ గొప్ప ఇల్లాలు అనేవారు. అబ్బా, ఆవిడ సంగతి చెప్పకండి, నాకు ఒళ్ళు మండుతుంది. ముసుగేసుకుని తీసేసుకుని పసుపు రాసుకుని ఆవిడ రకం. ఎప్పుడు చీకటి మడి మాత్రమే కట్టుకుంటుంది అనుకునేవారు. ఇది కాకే చెప్పిందిలేండి. ఎప్పుడో 12 ఏళ్ల కిందటి విషయాలు. ఇప్పుడు ఎందుకు తేద్దు? ఆ సంగతులన్నీ కాకులకే వదిలేసి నా కందిపొడి సంగతి మాట్లాడదు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు కామేశం బతిమలాడుతూ. ఏమున్నది మాట్లాడడానికి? నాకు కందిపడి చేసే ఓపిక లేదు బాబు. ఆ పనేదో మీరే చూసుకోండి. ఎప్పుడైనా కందిపచ్చడి చేసి పెడతా పోని అంది రాజీకొస్తూ కనకం. మరేం కనకం, కొత్తగా గంటలు పెట్టిన తిరగలి మీద మా బామ్మ కందిపొడి విసిరేది. చాలా కమ్మగా రుచిగా ఉండేది అన్నాడు కామేశం పాత రుచులను నెమరవేసుకుంటూ. గంటలంటే ఏమిటండి అని అమాయకంగా అడిగింది కనకం. అలా అడుగు చెబుతాను అంటూ దుప్పటి పక్కన పడేసి బాసింపెట్ట వేసుకుని కూర్చున్నాడు కామేశం. కనకం కూడా మంచి శిష్యురాలిలాగా భర్త నీ గురువు చెప్పబోయే పాఠం కోసం మంచం మీద కూర్చుంది. గొంతు సర్దుకుని కామేశం, చిన్న కథ చెబుతాను విను అంటూ మొదలెట్టాడు. అప్పుడు నాకు 10 ఏళ్ళు. ఒరే కాముడు అని పిలిచేది మా బామ్మ. ఎందుకు బామ్మ అని అడిగాను. హిందీ చూసి వ్రాత రాసుకుంటున్నా నేను. కాస్త బజార్లోకి వెళ్ళి
తిరగలికి రోలికి గంట్లు వేసే అబ్బాయిని పిలుచుకురారా నాయన. ఆ తిరగలితో విసరలేక ఆ రుబ్బురోలులో రుబ్బి నా జబ్బలు పడిపోతున్నాయి. మీ అమ్మకి కూడా కష్టంగా ఉంది అని అన్నది మా బామ్మ. అబ్బా నువ్వు ఉండవే, నేను రాసుకుంటున్నాను, ఇంకా నేను బడి పుస్తకాలకి అట్టలు వేసుకోవాలి, నేను వెళ్ళలేను బాబు అన్నాను మొండికేస్తూ. బాబు అలా అనకురా, బంగారు కొండ కదూ, నీకు చక్కని మినపసున్ని విసిరి పెడతానుగా అంది వదలకుండా ఆశ పెడుతూ. మినపసున్ని అంటే మొహం కలిగిన బద్ధకం వదలలేదు నాకు. నాకొద్దు నీ మినపసున్ని అన్నాను గట్టిగా. ఏమిట్రా బామ్మ చెప్పిన మాట వినవే అంటూ మా అమ్మ కసిరింది. ఇక లేవక తప్పలేదు నాకు. ఇంతకీ బామ్మ గంట్లు అంటే ఏమిటి అని అడిగాను తెలుసుకుందామని. చిన్న సుత్తితో తిరగలి కింద భాగం పైన రోట్లోనూ చాలా చాలా చిన్ని గుంటలు కొడతారు. వాటిని గంట్లు అంటారు. ఆ గంట్ల వల్ల పిండి మెత్తబడుతుంది సులభంగా అని జ్ఞానబోధ చేసింది మా బామ్మ. అదేదో సరదా పనిలాగా అనిపించింది నాకు. బజారుకు వెళ్ళి అక్కడంతా వెతికి గంట్లు వేసే అబ్బాయిని తీసుకువచ్చాను ఇంటికి. ఆ గంట్ల అబ్బాయి తిరగలికి రోలికి గంట్లు కొడుతుంటే తన్మయత్వంతో చూశాను. అబ్బా ఎంత బాగుందో ఆ దృశ్యం. అంతలోనే కెవ్వుమని అన్నాను నొప్పితో. నెత్తి మీద నుంచి రక్తం పటపటా కారసాగింది. గంట్ల అబ్బాయి చేతిలో నుండి ఊలి పట్టుదప్పి గాలిలోకి ఎగిరి నా నడినెత్తి మీద వాలి ఒక చిన్న గంటు పెట్టింది. అమ్మోయ్ బాబోయ్ అని అరవసాగాను మంటతో. మా బామ్మ గబగబా డబ్బాలో నుంచి కొంత కాఫీ పొడి తీసి నా నెత్తి మీద అద్ది గట్టిగా పట్టుకుంది. రక్తస్రావం ఆగడానికి. అది కాసేపటికి ఆగింది. కాసేపు నొప్పితో కేకలు పెడుతూ ఏడ్చాను. ఈలోపు మా అమ్మ ఒక పూర్ణం బూరె చేతిలో పెట్టింది. 2 రోజుల కిందట పండక్కి చేసినవి. ఆ తియ్యటి బూరె తింటూ ఏడవడం మర్చిపోయాను. ఆ గోలకి భయపడిపోయి తన ఊలి తీసుకుని డబ్బులన్నా అడగకుండా ఆ గంట్ల అబ్బాయి పారిపోయాడు. ఆ మన్నాడు మా నాన్న సైకిల్ ఎక్కించుకుని పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. అక్కడ డాక్టర్ గాయాన్ని శుభ్రం చేసి మందు వేసి కట్టుకట్టాడు. ఇంకా నయం, కాస్త పాలు పంచదార కలపలేదు. దెబ్బ తగిలిన చోట మంచ కాఫీ తయారయ్యేది అంటూ వేళాకోళం చేశాడు డాక్టరు. అలా ముగిసింది ఆ గంటల సన్నివేశం. భర్తగారి చిన్ననాటి జ్ఞాపకానికి ముచ్చటేసింది భార్యగారికి. చూడు నా నెత్తి మీద ఆ ఊలిగంటూ మచ్చ ఇంకా ఉంది అంటూ బుర్ర ఉంచి నడినెత్తిన ఉన్న మచ్చని చూపించాడు కామేశం. అలాగా, అయ్యో పాపం, ఎల్లుండి ఏకాదశి నాడు కాలనీలో ఆడవాళ్ళం శివాలయానికి వెళ్తున్నాం. ఆ రోజు మీ ఆఫీస్కి కూడా సెలవే కనుక కందిపప్పు వేయించుకుని తిరగలి మీద విసిరి కందిపొడి చేసేయండి. నేను వచ్చాక మిగిలిన వంట చేస్తాను అన్నట్టు పుట్టింటి వారి తిరగలి ఆ మెట్ల కింద ఉంది, అది తీసి ప్రారంభోత్సవం చేసేయండి అని వివరంగా చెప్పింది భార్యామణి. కామేశానికి చాలా సంతోషం కలిగింది. సరే అలాగే చేస్తాను, నువ్వే మెచ్చుకుంటావు ఆ కందిపొడితో అన్నం తిని. ఇంతకీ ఇవాళ ఏమి ఉపహారం చేస్తున్నావు? తొందరగా అయిపోతుంది అని జారుడు ఉప్మా చేయమాకు అన్నాడు కామేశం. మహాశయ, మొన్న ఇడ్లీ చేయగా మిగిలిన పిండి ఉంది, ఇత్తడి బూర్లె మూకిడిలో దిబ్బరొట్టెలు కాలుస్తా, ఆరగించుదురు గాని అని హామీ ఇచ్చింది. దిబ్బరొట్టె పేరు వినగానే కామేశం మొహం చింకి చాటంత అయ్యింది. నువ్వు మంచిదానివి కనకం అని భార్యను మెచ్చుకున్నాడు. కనకం నవ్వుతూ వంట ఇంటిలోకి వెళ్ళింది. ఆ ఎల్లుండి ఏదో రానే వచ్చింది. ఏకాదశి రోజున కామేశం కనకం పెట్టిన ఇడ్లీలు భుజించి కాఫీ సేవించి హాయిగా వారపత్రిక చదవసాగాడు. ఇదిగో మహానుభావ, కందిపప్పు డబ్బా గట్టు మీద పెడుతున్నాను, రావడానికి 1 గంట అయినా పడుతుంది, వచ్చాక చేస్తాను వంట, ఈలోగా మీ కందిపొడి విసరడం కానివ్వండి, బుజ్జిగాడి చేత లెక్కలు చేయించండి, వాడికి రేపు బళ్ళో లెక్కల పరీక్ష ఉంది అంటూ కనకం పనులన్నీ పురమాయించింది. అప్పుడు గుర్తుకు వచ్చింది కామేశానికి తిరగలి. భార్యామణి ఇంట్లో నుండి వెళ్ళగానే పడక కుర్చీలో నుండి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. ఒక తువాలు నడుంగి కట్టుకున్నాడు. గొప్ప పనిచేసే మనిషిలాగా. ఒరే బుజ్జిగా, ఇలా వచ్చి తిరగలి కాస్త సాయం పట్రా అని 12 ఏళ్ల కుర్రాడిని పిలిచాడు. కొడుకు సాయంతో మెట్ల కింద ఉన్న తిరగలిని బయటికి తీసి శుభ్రం చేసి పాత చీర పరిచి దాని మీద పాత పేపర్ వేసి దాని మీద తిరగలి పెట్టాడు. బుజ్జి, నువ్వు ఈ విరండాలో కూర్చుని లెక్కలు చేయడం మొదలుపెట్టు, నేను వంటింట్లో కందిపప్పు వేయిస్తాను అన్నాడు కామేశం. అలాగే నాన్న అన్నాడు బుజ్జిగాడు తన పుస్తకాలు ముందేసుకుని లెక్కలు చేయడం మొదలు పెడుతూ. కందిపప్పు వేగగానే ఇంకా ఆలస్యం ఉండకూడదు, వెంటనే విసరడం మొదలుపెట్టాలి, అన్నీ పద్ధతిగా చేయాలి అని కామేశం తనకి తానే మనసులో చెప్పుకున్నాడు. మూకుట్లో 2 కప్పుల కందిపప్పు వేసి వేయించడం మొదలుపెట్టాడు కామేశం. నానోయ్ అంటూ బుజ్జిగాడు అరిచాడు. ఏంటిరా అంటూ అని అడిగాడు కామేశం. నిశ్చలమైన నీటిలో ఒక పడవ గంటకి 5 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఆ నీటి వేగం ఎంత నానా? పడవ వేగానికి కలపాలి కదా. నిశ్చలమైన నీటికి వేగం ఉండదు, అది 0 ఉంటుంది, ఏమీ కలపక్కర్లేదు. అవును కదూ, నువ్వు భలే తెలివైన వాడివి నానా అంటూ తండ్రిని మెచ్చుకున్నాడు కుమారరత్నం. నానోయ్ అంటూ మళ్ళీ అరిచాడు వాడు. ఏమైందిరా మళ్ళీ? ఈ లెక్కకి జవాబు తప్పుగా వచ్చింది, చెప్పు నానా.
కామేశం కొడుకు దగ్గరికి వచ్చి లెక్కల రాత పుస్తకాన్ని చూసి తప్పు పట్టుకుని కొడుకుకి వివరంగా లెక్క చెప్పాడు. నానోయ్ అని మళ్ళీ అరిశాడు వాడు. నేనిక్కడే నీ పక్కనే ఉన్నాగా మళ్ళీ అరుస్తావే అని కసురుకున్నాడు కామేశం. అది కాదు నాన్న, వంటింట్లో నుంచి మాడు వాసన వస్తుంది అన్నాడు బుజ్జిగాడు. కామేశం ఒక్క ఉదుటిన వంటింట్లోకి పరిగెత్తాడు. అప్పటికే కామేశం వేగుతున్న పప్పు మాడిపోయింది. బూసురుమంటూ మాడిన పప్పును పెరట్లో పారేశాడు. మళ్ళీ డబ్బాలో నుండి మరో 2 కప్పుల పప్పు తీసి వేయించడం మొదలుపెట్టాడు. అప్పటికే ఆ డబ్బాలో పప్పు అడుగంటిపోయింది. అమ్మ తిడుతుందేమో నాన్న, పప్పు మాడగొట్టి పడేశావు అని అడిగాడు జాలిగా పుత్రరత్నం. తిడితే తిడుతుంది, ఏం చేస్తాం, చూసుకోలేదు అన్నాడు కామేశం తన మీద తానే జాలిగా. నానోయ్ అంటూ మళ్ళీ పుత్రరత్నం అరుపు. ఏమిట్రా ప్రతిదానికి అలా అరుస్తావు, మామూలుగా పిలవలేవా అంటూ కసిరాడు కామేశం. అది కాదు నాన్న, ఈ లెక్క ఎలా చేయాలో నాకు తెలవడం లేదు, నువ్వే చెప్పు అని అడిగాడు బుజ్జిగాడు. ఇక్కడ పప్పు మాడిపోతుంది, నేను అక్కడికి వస్తే నువ్వే ఆ పుస్తకం ఇక్కడికి తీసుకురా అన్నాడు కామేశం. ఆ పుత్రుడు లెక్కల పుస్తకం తీసుకుని వంటింట్లోకి వెళ్ళి తండ్రికి ఆ లెక్క చూపించాడు. ఒక చేతితో పప్పు వేయిస్తూ రెండో చేతితో లెక్కల పుస్తకంలో లెక్క చదువుతూ సవ్యచాచి అయిపోయాడు ఈ వంటల వీరుడు. సాపేక్ష వేగం లెక్క పెట్టాలి అంటే ఎదురెదురుగా వెళ్లే రైళ్ల వేగాలు కలపాలి, ఒకే దిశలో వెళ్లే రైళ్ల వేగాలను తీసివేయాలి. ఈ విషయాలు తెలియవా, స్కూలులో చెప్పలేదా, నువ్వు మర్చిపోయావా అని అడిగాడు తండ్రి. నానోయ్ అంటూ మళ్ళీ అరిచాడు కుమారుడు. మళ్ళీ ఏమైందిరా అని అడిగాడు తండ్రి. నీ పప్పు మళ్ళీ మాడు వాసన వస్తుంది నానా అని అరిచాడు బుజ్జిగాడు. మూకుడులో నుంచి చూశాడు కామేశం. కొన్ని బద్దలు బాగానే మాడాయి, కొన్ని బద్దలు బాగానే ఉన్నాయి. మూకుడు దించేశాడు పొయ్యి మీద నుంచి. కాసిన బద్దలు మాడినా పర్వాలేదు, కొంపలు అంటుకోవు. కందిపప్పు కూడా అడుగంటింది డబ్బాలో. పొడి విసిరాక ఉప్పు కారం జీలకర్ర పొడి కలిపాక ఆ మాడువాసన పోతుందిలే అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు కామేశం. అవును మరి, అలా చెప్పుకోక చేస్తాడా, మామూలు తేలు కుట్టింది దొంగని కుట్టిన తేలాయే. ఇక కందిపొడి విసురుదామని తిరగల దగ్గర కూర్చున్నాడు. ఒక కాలు మడిచాడు, ఒక కాలు చాచాడు. వాళ్ళ బామ్మని చూశాడు అలా తిరగలి విసరడం. అలాగే విసరాలి అనుకున్నాడు. ఎంత అమాయకుడు అంటే అలా విసిరితేనే రుచి బాగుంటుంది అని నమ్మాడు. గుప్పెడు కందిపప్పు తిరగలి మధ్య కన్నంలో పోసి చెయ్యి ఊదుకున్నాడు కుయ్యమంటూ. పాపం పప్పు ఇంకా చల్లారలేదు. కామేశానికి అన్నీ కష్టాలే. ఆహు ఆహు, అత్తలేని కోడలు ఉత్తమురాలు, ఓయమ్మో కోడలు లేని అత్త గుణవంతురాలు అని పాట పాడుతూ తిరగలి పిడిని పట్టుకుని గట్టిగా ఒకసారి తిప్పాడు. ఆ తిరగలి పిడి కాస్త అతని చేతిలోకి వచ్చేసింది. ఓరిని ఇదేంటి అని ఆ పిడిని కుంటని తేరిపార చూశాడు. ఒరేయ్ బుజ్జి, ఒకసారి ఇలా రారా అని అరిచాడు. నేను ఇక్కడే ఉన్నా నాన్న, ఎక్కడికో పోతే కదా రావడానికి అని కిసుక్కున నవ్వాడు బుజ్జిగాడు. వాడు అక్కడే నిల్చుని వాళ్ళ నాన్నకి చేస్తున్న ఘనకార్యాన్ని పరిశీలనగా చూస్తున్నాడు. ఇక్కడే ఉన్నావా, సరే వెళ్ళి ఆ గూట్లో ఉన్న సుత్తి తీసుకురా అని పురమాయించాడు కుమారరత్నానికి. కొడుకు వెళ్ళి రాముడి పాదుకులంతా భద్రంగా సుత్తి తీసుకొచ్చి భక్తిగా సమర్పించబోయాడు. నాకొద్దు, పిడిని పట్టుకుంటాను 2 చేతులతో, నువ్వు గట్టిగా దాని మీద సుత్తితో కొట్టు, అది ఆ కన్నంలోకి దిగేలాగా అన్నాడు పుత్రుడికి వడ్రంగి పని అప్పచెప్పాడు. సరే అంటూ ఆ కొడుకు బలంతో ఆ తిరగలి పిడి మీద ఒక దెబ్బ వేశాడు సుత్తితో. ఎవ్వమని కేక పెట్టాడు ఆ తండ్రి. రాముడు అడవులకు వెళ్ళినప్పుడు దశరథుడు కూడా అంత గట్టిగా కేక పెట్టలేదు. కుమారుడు జడుచుకుని నానోయ్ అంటూ తండ్రిని గట్టిగా వాటేసుకున్నాడు. కామేశం పిల్లాడిని విడిపించుకుని, సుత్తితో నా చేతి మీద దెబ్బ వేసి నన్ను వాటేసుకుంటావే, నీకేదో దెబ్బ తగిలినట్టు అని లబోదిబోమన్నాడు. కాదు నాన్న, నువ్వు అలా గట్టిగా అరిచేసరికి భయం వేసింది అని సంజాయిషి ఇచ్చుకున్నాడు బుజ్జిగాడు. కామేశం ఎడమ చెయ్యి బొట్టన వేలు ఎర్రగా మందారంలాగా వచ్చింది ఆ సుత్తి దెబ్బకి. కొబ్బరి నూనె తెచ్చి రాయినా నాన్న అని అడిగాడు బుజ్జిగాడు ప్రేమగా. వద్దు కానీ బైండేడు చుట్టి చిన్న కట్టు కడదాం, మీ అమ్మ బాగా జాలి చూపిస్తుంది, నువ్వు నాకు తిరగలి తిప్పడంలో సాయం చెయ్యని బొట్టన వేలును ఊదుకుంటూ కొడుకు తెచ్చిన సరంజామాతో కట్టుకట్టే పని పూర్తి చేశాడు. ఇక తండ్రి కొడుకులు తిరగలికి చెరోవైపు బాసంపేట వేసుకుని కూర్చున్నారు. ఒక కాలు తన బామ్మలాగా చాపుకొని తిరగలు వేసుకోవడం లేదని, రుచి సరిగ్గా రాదని కాస్త దుగ్ధ ఉండనే ఉంది కామేశానికి. అయినా ఏం చేయగలడు, పరిస్థితులకి లోబడి అలాగే పనిగానిద్దామనుకున్నాడు. వాళ్ళిద్దరూ పైపైన అలా తిప్పుతూ ఉంటే కందిపప్పు ముక్కలై అవే కింద పడసాగాయి. నాన్న, ఈ కందిపొడి రావడం లేదు నాన్న, కంది ముక్కలే వస్తున్నాయి అని అరిచాడు బుజ్జిగాడు. ప్రతిదానికి నువ్వు ఇలా అరవకురా నాయన, పక్కింటి వాళ్ళు నేనేదో నిన్ను కొడుతున్నా అనుకుంటారు. అవును, పొడి రావడం లేదు ఎందుకో మరి అంటూ కొన్ని కంది ముక్కలని ఏరి మధ్య కన్నంలో వేశాడు మళ్ళీ. ఈసారి రవ్వంత పిండి కూడా వచ్చింది. ఇలా విసురుతూ ఉంటే ఎప్పటికీ కందిపొడి తయారయ్యేది. ఈ తిరగలి తిప్పడం సరదాగా ఉన్నా చెప్పుకోవాల్సిన లెక్కలు గుర్తుకు వచ్చాయి బుజ్జిగాడికి. నేను లెక్కలు చేసుకోవాలి నానా, రేపు నాకు పరీక్ష కూడా ఉంది, నేను పోతున్నాను అంటూ లేచిపోయి పక్క గదిలోకి వెళ్ళిపోయాడు బుజ్జిగాడు. ఇక చేసేదేమీ లేక కొంచెంసేపు ప్రయత్నించి ఒంటి చేతితో తిరగలి విసరలేక లేచి అన్నీ సర్దేశాడు. తన కందిపొడి కార్యక్రమం విఫలమయ్యిందని, కనకం ఇంటికి వచ్చాక బాగా నవ్వుతుందని బాగా అర్థమైపోయింది కామేశానికి.
కనకం ఇంకా ఇంటికి రాలేదు. ఏవేవో ఆలోచనలు చుట్టుముడుతున్నాయి కామేశానికి. దిగులుగా కూర్చున్నాడు. అప్పుడు గుర్తు వచ్చింది అంతకుముందు రోజు కనకం ఇచ్చిన పచారీ కొట్టు సరుకుల చీటి. ఇంటిలోకి కొన్ని సరుకులు తీసుకురావాలి. బుజ్జిగా, నీ లెక్కలు చేయడం పూర్తయిందిరా అడిగాడు కొడుకుని కామేశం. అయ్యింది నాన్న, పుస్తకాల పెట్టి సర్దుకుంటున్నాను అని జవాబు ఇచ్చాడు కొడుకు. ఈ చీటీ తీసుకుని సంధి చివరన ఉన్న పచారీ కొట్టులోని సరుకులు తీసుకురా అంటూ ఒక సంచి, చీటీ, డబ్బులు ఇచ్చాడు బుజ్జిగాడికి. ఇంటి పనులు చేయడం అలవాటే పిల్లాడికి, నేర్పారు తల్లిదండ్రులు. పిల్లాడు సరుకులు తెచ్చి ఇవ్వడం, తండ్రి వాటిని వంటింట్లో సర్దడం, ఆ తర్వాత కాసేపటికి కనకం ఇంటికి రావడం అన్నీ జరిగాయి. రాగానే భర్త ఎడమ చేతి బొట్టన వేలికున్న కట్టును చూసింది. అయ్యో, ఏమైందండి, ఏమైంది అని కంగారుగా అడిగి చెయ్యి పట్టుకుంది. మరేమో తిరగలి పిడి మీద వేయాల్సిన సుత్తి దెబ్బ నా చేతి మీద వేశాడు బుజ్జిగాడు చూసుకోకుండా. చిన్న దెబ్బేలే అని సర్ది చెప్పుకున్నాడు కామేశం. అయ్యో అయ్యో అంటూ లబలబలాడి చాలా జాలి చూపించింది భర్త మీద. బాగా మురిసిపోయాడు భార్య ప్రేమకు. శివాలయం దగ్గర పనస పొట్టు అమ్మే అబ్బాయి కనపడ్డాడు. మీకు ఇష్టమని కొన్నాను. పక్కింటి పిన్నిగారిని అడిగాను ఎలా చేయాలో. ఆవపెట్టి వండుతాను అంది భర్తని ప్రేమగా చూస్తూ. గంటన్నర తర్వాత ముగ్గురు భోజనాలకు కూర్చున్నారు. ఆవపెట్టిన పనసపొట్టు కూర బాగా మెచ్చుకుంటూ తిన్నారు తండ్రి కొడుకులు. అప్పుడు చూసింది అక్కడ గిన్నెలో ఉన్న కందిపొడి. అబ్బా, చూడడానికి బాగానే ఉందే, మీరు చేసిందే అంటూ అన్నంలో కలుపుకుని తిన్నది కనకం. బుజ్జిగాడు పనసపొట్టు కూర తిని హడావుడిలో ఉన్నాడు. కామేశం బుర్రపాడు అవును అన్నట్లు కందిపొడి అన్నం ఒక ముద్ద నోట్లో పెట్టుకుంది కనకం. కొంచెం ఉప్పు తక్కువ అయింది, కానీ కందిపొడి చాలా బాగానే విసిరారు. మంచి పనివారే అని భర్తని మెచ్చుకుంది. ఆ మెప్పుదల చాలా తన్మయత్వం కలిగించింది కామేశానికి. అది నాన్న విసిరింది కాదమ్మా, నా చేత పచారీ కొట్టు నుంచి తెప్పించాడు నాన్న అంటూ చెప్పేశాడు బుజ్జిగాడు. ఆ చీటీకి కందిపొడి కలిపానని నీకెలా తెలిసిందిరా అని ఆశ్చర్యంగా అడిగాడు కామేశం. కొడుక్కి తన చీటీలో ఆ సరుకు కలిపిన సంగతి తెలియదు అనుకున్నాడు. నువ్వేగా సరుకులు కొన్నాక ప్రతిదీ చీటీలో రాసిన వాటితో పోల్చి లెక్క చూసుకోమని చెప్పావు. వాటిలో కందిపొడి ఉందని చూశాను అని చెప్పాడు బుజ్జిగాడు. అమ్మ దొంగ, పచారీ కొట్టులో కందిపొడా ఇది? మీరు తిరగలి మీద విసిరారు అనుకుని మిమ్మల్ని తెగ మెచ్చుకుంటున్నాను అంటూ దెబ్బలాడింది కనకం. కామేశం తప్పు చేసిన వాడిలాగా తల ఉంచుకున్నాడు. ఎడమ చేతి బొటన వేలి కట్టును ఊదుకోసాగాడు, భార్యకి ఎక్కువ జాలి కలిగించాలని. కొడుకు పచారీ కొట్టులోని కందిపొడితో అన్నం బాగానే తింటున్నాడు, తల్లిదండ్రులను పట్టించుకోకుండా. భర్తని చూసి జాలేసింది భార్యకి. పోనీలేండి, వచ్చే ఆదివారం మన ఇద్దరం కలిసి తిరగలి మీద కందిపొడి విసురుదాం. మీ కోరిక తీరుద్దాం. మీ తాపత్రయం చూసి నాకు తిరగలి కందిపొడి మీద మనసేసింది. మన ఇద్దరం కలిసి చేసుకుంటే సులభంగా అయిపోతుందిలేండి అని భర్తకి వరం ఇచ్చేసింది కనకం. కామేశం మొహం వికసించింది. అమ్మా, నేను ఆడతానమ్మా తిరగలి ఆట, నాన్న నన్ను ఆడించు అన్నాడు బుజ్జిగాడు. తల్లిదండ్రులిద్దరూ పక్కున నవ్వారు.